మిత్రులారా, మనం ఈరోజు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము తెలుసుకోబోతున్నాము. మనకి డౌన్ మెరిట్ లిస్టు ఈ గురుకుల ఆస్పిరెంట్స్ ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్ కావాలని కోర్టులలో దాదాపుగా చాలా కేసులు ఉన్నాయి. అదేవిధంగా కంటెంప్ట్ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి తర్వాత గ్రూప్ 4 కానీ ఇతరత్ర నోటిఫికేషన్స్ మీద డౌన్ మెరిట్ లిస్టు ఆపరేట్ చేసి నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఏవైతే నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నాయో, ఏవైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి అటెండ్ కానివి, ఒకవేళ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జాయిన్ కాకుండా ఉన్నవి, అంటే నాన్ జాయినింగ్ వేకెన్సీస్, ఈ ఇతరత్ర కారణాల వల్ల, ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా 1:1 రేషియోలోనే ఫైనల్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఆ ఫాలోఅవుట్ వేకెన్సీస్ అంటే డ్యూ టు నాన్ జాయినింగ్స్ కానీ లేకపోతే వెరిఫికేషన్కి అటెండ్ కాని సందర్భాలలో ఉన్నటువంటి మిగిలిన పోస్టులను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా, అంటే నెక్స్ట్ మెరిటోరియస్లో ఉన్నటువంటి అదే కేటగిరీలో ఆ అభ్యర్థుల చేత భర్తీ చేయాలని మనం గతంలో చాలా వీడియోలు చేశాం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గురుకుల ఆస్పిరెంట్స్ దాదాపు ఒక 2000 పోస్టులు మిగిలిపోయినట్లుగా మనకు సమాచారం ఉంది. మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక 15,000 పోస్టులను భర్తీ చేయాలని ఒక ఉద్దేశంగా ఈ గురుకుల రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఫాలోడ్ వేకెన్సీస్, తర్వాత గ్రూప్ 4లో కానీ ఇతరత్ర జెన్కో కానీ ఇంకా కొన్ని దగ్గర చాలా పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయి. ఒకే క్యాండిడేటు వేరే వేరే దగ్గర సెలెక్ట్ అవ్వడము, ఒక ఉద్యోగంలో జాయిన్ కాకపోవడం. అటు ఈ సందర్భంగా మనము GOMS నంబర్ 81 కానీ GOMS నంబర్ 544, అదేవిధంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ 6A డిలీట్ చేయడం జరిగింది. అంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్. గతంలో 2017 కంటే ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిక్రూట్మెంట్లలో ఒక అభ్యర్థి కనుక ఒక పోస్ట్ కంటే ఎక్కువ ఎంపికైనప్పుడు ఆయనకు ఏదైతే జాయిన్ కాడో దాని మీద రిలింగ్విష్మెంట్ ఆప్షన్ తీసుకొని నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకు భర్తీ చేసేవాళ్ళు. సరే, ఇవన్నీ అసలు డౌన్ మెరిట్ లిస్ట్ అనే దాని మీద ఈరోజు నిరుద్యోగుల పాలిట శాపంగా GOMS నంబర్ 81, GOMS నంబర్ 544 ఇవి ఎప్పుడో 1997-98 ఇచ్చినటువంటి జీవోలు. ఇప్పుడు రెగ్యులేషన్ 6A డిలీట్ చేసిండు. అది 2018 తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిలీట్ చేయడం జరిగింది. అసలు డౌన్ మెరిట్ లిస్ట్ మీద అసలు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో లేటెస్ట్గా, అంటే మొన్నటి వరకు కూడా నాకు కూడా దాని మీద అవగాహన, అంటే కేసు గురించి తెలియదు. ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి మహేందర్ అనే అభ్యర్థి ఈ సుప్రీంకోర్టు తీర్పును తీసుకొని రావడం జరిగింది. చాలా ఈ తీర్పు, అంటే సుప్రీంకోర్టు తీర్పు 2023లో ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఈరోజు ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్ కావాలని వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్ కావాలి నాన్ జాయినింగ్ వేకెన్సీలలో నెక్స్ట్ మెరిట్ వాళ్ళ చేత భర్తీ చేయాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి పాలిట ఒక వరంగా మారే అవకాశాలు అయితే నా యొక్క అంచనా ప్రకారం కనిపిస్తూ ఉంది. ఏంటంటే సుప్రీంకోర్టు కేసు కె అశోక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి కేసు. సివిల్ అప్పీల్ నెంబర్ 209/2023. ఇది మొన్న లేటెస్ట్గా 2023 చివరిలో ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. దీంట్లో చెప్పిన అంశం ఏంటంటే, మనం గతంలో చెప్పుకున్నట్లు అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది, అంటే ఇప్పుడు గతంలో 2 ప్రధాన కేసులు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ముంజా ప్రవీణ్ కేసు 2017లో విద్యుత్ సంస్థలకు సంబంధించి, అదేవిధంగా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్సెస్ నర్మెట్ల వంశీ కేసు. 2 ఇష్యూలలో సుప్రీంకోర్టు, అంతకంటే ముందు హైకోర్టు చెప్పింది ఏంటంటే, ఈ డౌన్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఆపరేట్ చేయాలంటే, ఏదైనా అసలు రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అసలు రిక్రూట్మెంట్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఏంది, రిక్రూట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలవుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కనుక ఇవ్వనట్లయితే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లార్జ్ అన్ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్, అంటే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అసలు నిరుద్యోగులకు అందరికీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మెయిన్ సోర్స్. ఆ సోర్స్ తక్కువన్నా కూడా దాని మీదనే ఎక్కువ కాంపిటీషన్, నిరుద్యోగులు విద్యార్థులు పోటీ పడతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనట్లయితే ఆ లోపు కనుక డౌన్ మెరిట్ లిస్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనం గురుకుల కేసు కనుక చూసినట్లయితే
ఆ గురుకుల కేసుల మీద చాలామంది అంటే ఇంట్రీమ్ ఆర్డర్స్ కొన్ని రిట్ పిటిషన్లలో రావడం జరిగింది. అక్కడ సందర్భంగా చెప్పిన అప్పుడు కౌంటర్లు వేసినటువంటి ఇదే గురుకుల బోర్డు ఏం చెప్పిందంటే, మేము గవర్నమెంట్కి క్లారిఫికేషన్ కోసం రాసినాం, గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వగానే మేము వీఆర్ రెడీ టు ఆపరేట్ డౌన్ మెరిట్ లిస్ట్ అనే విధంగానే కౌంటర్లు వేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కౌంటర్లలో ఏం చెప్తున్నారంటే, ఇంకా మేము డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయలేము, ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. సెలక్షన్ ప్రాసెస్ అయిపోవడం అంటే ఏంది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ చేసినాము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ కాబట్టి అసలు ప్రాసెస్ క్లోజ్ అయింది. ఈ ముంజా ప్రవీణ్ కేసు కానీ నర్మేట్ల వంశీ కేసు కూడా దీనికి వర్తించదు కాబట్టి పిటిషన్లు కానీ కంటెంప్ట్ పిటిషన్లు కానీ కొట్టివేయాలని చెప్పేసి వాళ్ళు కౌంటర్ వేయడం జరిగింది. అంటే ఆశ్చర్యకరంగా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ముంజా ప్రవీణ్ కేసు ఇష్యూలో విద్యుత్ సంస్థల నాటి 2015లో ఇచ్చినటువంటి తీర్పులో అప్పుడు ఒకేసారి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ నోటిఫికేషన్స్ ఇవ్వడము, ఒకే అభ్యర్థి అసిస్టెంట్ ఇంజనీర్కి ఒక కంపెనీ కంటే ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీలలో సెలెక్ట్ అవ్వడము, సరే ఒకేసారి బల్కీగా నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, మరి రిక్రూట్మెంట్ అయిపోయింది, చాలా వేకెన్సీలు మిగిలిపోతున్నాయంటే ఆనాడు 2016లో అప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ జియో 81 జియో 54ను 554ను రిలాక్స్ చేస్తూ ఏవైతే మిగిలిపోయిన ఉద్యోగాలను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేయని చెప్పి ఒక క్లారిఫికేషన్ అంటే ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, అప్పటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ కాలేదు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిపోయారు. సుప్రీంకోర్టు కూడా అదే దాని ప్రకారంగానే ఆర్డర్స్ ఇవ్వడం, నెక్స్ట్ విద్యుత్ సంస్థలు జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లలో డౌన్ మెరిట్ లిస్ట్ తోటి ఎవరైతే ఇంకా ఎన్ని పోస్టులు అయితే మిగిలినా అవన్నీ భర్తీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇదే తెలంగాణకు సంబంధించి కానిస్టేబుల్స్ నియామకాలలో ఈ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ వర్సెస్ నర్మెట్ల వంశీ కేసులో జరిగింది ఏంటంటే, ఆనాడు ఇక్కడ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్లో ఆ పిటిషనర్ గెలిచినప్పటికీ మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, మేము ఫిలప్ చేయమని చెప్పేసి. అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఒక కొత్తగా అంటే ఇక్కడ కానిస్టేబుల్స్ చాలా హ్యూజ్ అంటే పెద్ద మొత్తంలో కానిస్టేబుల్స్ నియామకాలు జరుగుతున్నాయి. ఆ జరిగిన క్రమంలో చాలామంది సర్టిఫికేట్స్కి వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు, మెడికల్ టెస్ట్కి అటెండ్ కాలేదు, కొంతమంది ఈవెంట్స్కి అటెండ్ కాలేదు. అందువల్ల ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకొని మరి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆ కేసులో చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటివరకు కూడా డౌన్ మెరిట్ లిస్టు చేయాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఉండాలి. వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి లీగల్ ప్రకారంగా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్ప డౌన్ మెరిట్ లిస్టు చేయండి అని చెప్పేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పే పరిస్థితి లేదు. ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఏంటిది, ఇప్పుడు మనం గురుకులాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ గురుకుల రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఆనాడే గురుకుల బోర్డు చైర్మన్ ఏం చెప్పిండ్రు, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేస్తాము, అంటే పై పోస్టుల నుంచి కింది పోస్టులకు ఫిలప్ చేస్తాము, బ్యాక్లాగ్ లేకుండా క్యారీ ఫార్వర్డ్ లేకుండా చూస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైనా అట్లా చేయకుండా మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లు చేయడం వల్ల కొంత బ్యాక్లాగ్ పోస్టులు అంటే నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఫాలోఅవుట్ వేకెన్సీస్ అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి ఇప్పుడు అట్లా వాళ్ళు హైకోర్టులో కూడా వేసి ఉన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకు 2023లో సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు తెలంగాణకు సంబంధించిందే. ఏంటంటే అశోక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ కేసులో ఏం చెప్పిందంటే, అసలు ఈ కేసు వాస్తవం ఏంటంటే అశోక్ అండ్ తర్వాత వెంకటకృష్ణ అని ఇద్దరు అభ్యర్థులు ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 2016 ఆ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో సెలెక్ట్ అయ్యారు. అశోక్ ఏమో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ రిజర్వ్ అంటే స్పెషల్ పోలీసులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ వెంకటకృష్ణ అనే అభ్యర్థి ఇదే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఆ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ వెంకటకృష్ణ అనే అతను 2017లో అంటే రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళే క్రమం లోపల వెంకటకృష్ణ అనే అతను జాయిన్ కాలేదని చెప్పేసి ఈ అశోక్కి తెలవడం జరిగింది. ఈ అశోక్ గారు ఏం చేసిందంటే హైకోర్టులో ఇది 2017లోనే రిక్రూట్మెంట్ అయిపోయింది, అయినా 2019లో పిటిషన్ వేయడం జరిగింది. అక్కడ గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ అశోక్కి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఇది ముంజా ప్రవీణ్ కానీ లేకపోతే నర్మెట్ల వంశీ అప్పటికి ఒక ముంజా ప్రవీణ్ కేసే వచ్చి ఉన్నది, లేదు అది 2022 అంటే ఇది నర్మెట్ల వంశీ కేసు కూడా, రెండు కేసులు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి
డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా కె అశోక్కి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో తీసుకోండి, ఎందుకంటే వెంకటకృష్ణ జాయిన్ కాలే కాబట్టి, అంటే అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండ్రు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బట్ నాట్ జాయిన్, కాబట్టి నాన్ జాయినింగ్ వేకెన్సీ ఫిలప్ చేయమని చెప్పడం జరిగింది. అగైన్ దీని మీద అప్పీల్కి వెళ్ళిండ్రు, ఇదే పోలీసు స్టేట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్లో ఏం జరిగిందంటే, డివిజన్ బెంచ్లో ఇక ఈ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పులో మెరిట్స్లోకి వెళ్లకుండా ఎప్పుడో 2017లోనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది కదా, నువ్వు 2019లో కోర్టుకు అప్రోచ్ అయినావు, ఆ కోర్టుకు అప్రోచ్ అయ్యే దాంట్లో డిలే అయిపోయింది కాబట్టి ఆ డిలే దాని మీద కేసును కొట్టివేయడం జరిగింది. అంటే ఆ కేసును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా కొట్టివేయడం జరిగింది. మళ్ళీ అగైన్ కె అశోక్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు మళ్ళీ ఈ ముంజా ప్రవీణ్ కేసు తర్వాత నర్మెట్ల వంశీ కేసును చాలా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఈవెన్ అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసిండ్రు, జాయిన్ కాని సందర్భాలలో కూడా మరి అది ఈ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని అశోక్కి ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగం ఇమ్మీడియట్గా అన్ని బెనిఫిట్స్ తోటి ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు లేటుగా మన దృష్టిలోకి వచ్చింది, నాకు కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేయడం ఇట్లా ఉంది సార్ అంటే, ఎందుకంటే ఇది రిపోర్ట్ కాలేదు, రిపోర్టబుల్ జడ్జిమెంట్ కాదు, అయినా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్, ఇది చాలా వ్యాలిడ్ ఆర్డర్. అంటే నా అంచనా ప్రకారము ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్కి ఇప్పుడు కోర్టులలో కొట్లాడుతూ ఉన్నారో అభ్యర్థులు, వాళ్లకు ఈ కేసు అంటే ఈ సుప్రీంకోర్టు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి క్యాండిడేట్ చేయని కాని సందర్భాలలో కూడా డౌన్ మెరిట్ లిస్ట్లో ఆపరేట్ చేయమని చెప్పి దానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. చాలామంది అభ్యర్థులు ఈ డౌన్ మెరిట్ లిస్ట్ మీద నేను ఏ వీడియో పెట్టినా కూడా కామెంట్ పెడతా ఉన్నారు, ఎందుకంటే గౌరవ హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు ఆ కేసులు ఏమైతే ఏందని మనమైతే చెప్పలేము. ఒక్కొక్క కేసు, ఎందుకంటే సుప్రీంకోర్టు కేసులు చాలా ఉన్నాయి, హైకోర్టు కేసులు చాలా ఉన్నాయి. ఒక ఇష్యూకి ఇంకొక ఇష్యూకి సందర్భాలను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి, పరిస్థితులను బట్టి కూడా ఆ జడ్జెస్ యొక్క గౌరవ జడ్జెస్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాని బట్టి కూడా జడ్జిమెంట్ తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదేమైనా గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కోర్టులు ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన్ని కొంత నిలబడి ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఈ వచ్చినటువంటి కె అశోక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ చాలా మంచి జడ్జిమెంటు. దాంతో ఈ ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్కి వెయిట్ చేస్తూ ఉన్నారో, వేచి చూస్తూ ఉన్నారో, లేదా హైకోర్టులో మన గౌరవ హైకోర్టులో కేసులు ఉన్న వాళ్ళకు కొంత న్యాయం తప్పకుండా జరుగుతుందని నేనైతే భావిస్తున్నా. మరి మీ అందరికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ, మరి గౌరవ ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రొసీజర్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రకంగా చేస్తుంది, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇంకొక రకంగా చేస్తున్నాయి. మరి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఏమో జిఆర్ఎల్ పెడుతున్నాయి, జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తూ ఉన్నారు, బయట పెడతా ఉన్నారు, కొందరు పెట్టడం లేదు. ఈ మధ్య కాలంలో జెన్కోలో జిఆర్ఎల్ ఇవ్వలేదని చాలామంది నిరుద్యోగులు కూడా అంటే అసంతృప్తి వెలువరించడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత మంత్రివర్గం అందరూ కూడా ఏంటి రిక్రూట్మెంట్ విషయంలో అసలు నోటిఫికేషన్లో ఏమేమి కండిషన్స్ ఉండాలి, కోర్టులలో కేసులు రాకుండా, తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జిఆర్ఎల్ లిస్ట్ అంటే జనరల్ మెరిట్ లిస్ట్ అందరిది ఎంతమంది అయితే అపియర్ అవుతారో వాళ్ళందరి ర్యాంకులు మార్కులను కమ్యూనిటీ వైజ్గా బయట పెడితే మంచిది, ప్రకటిస్తే. ఎందుకంటే అభ్యర్థులు వాళ్ళ యొక్క ర్యాంక్, వాళ్ళ యొక్క పొజిషన్ ఎక్కడున్నది అనేది ఒక అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో జిఆర్ఎల్ పెడుతుంది. మరి ఈ మధ్య కాలంలో గురుకుల రిక్రూట్మెంట్ వాళ్ళు అసలు జిఆర్ఎల్ బయటకు ఇవ్వలేదు, తర్వాత ఈ మధ్య జెన్కో వాళ్ళు కూడా జిఆర్ఎల్ ఇవ్వలేదు. ఇట్లా జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేది పెట్టకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావుదీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లా ఏదో జరుగుతుందని కాదు, ప్రభుత్వ అధికారులు, యంత్రాంగము, ఏజెన్సీస్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ అనేది రూల్స్ ప్రకారంగా పకడ్బందీగా అమలు చేసినా కూడా ఈ జిఆర్ఎల్ ప్రకటించకపోయేవారికి ఇంకా బయట అనుమానాలు వస్తాయి, ఏదో జరిగింది, ఏమో జరిగింది అనేది ఒక అనుమానాలకు తావేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కామన్ గైడ్లైన్స్ రూపం లోపల మళ్ళీ ఒక కామన్ జీవోలు, ఎందుకంటే జీవోఎంఎస్ నెంబర్ 81 కానీ జీవోఎంఎస్ నెంబర్ 544 అంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్ లేని జీవో అన్నమాట. జీవో 81 ఏంటంటే ఈ ఫాలోఅవుట్ వేకెన్సీస్ ఫిలప్ చేయొద్దు, నోటిఫైడ్ వేకెన్సీస్ మాత్రమే ఫిలప్ చేయాలి, ఏవైతే నాన్ జాయినింగ్స్ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి సంబంధించినటువంటి జీవో. అసలు ఆ జీవో 81 ఇచ్చింది కూడా ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1లో ఒకటి కంటే ఎక్కువ క్యాడర్స్ ఉంటాయి, అంటే డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీలు, సిటీఓలు, తర్వాత ఇట్లా రకరకాల పోస్టులు, ఎంపీడీఓలు ఉంటాయి. అయితే ఒకసారి 1:1 అయిపోయిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ కనుక
సెకండ్ లిస్ట్ కనుక ఆపరేట్ చేస్తే ఒకవేళ డిప్యూటీ కలెక్టర్ యాబ్సెంట్ అవుతారు, జాయిన్ గారు, ఆ ప్లేస్లో ఇంకెవరు వస్తారు, నెక్స్ట్ కింద మెరిట్ వాళ్ళకు అవకాశం వస్తుంది. అంటే తక్కువ మెరిట్ వాళ్ళు ఎక్కువ పోస్టులు పెద్ద పోస్టులకు పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి జీవో అది. మరి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి జీవోని ఇంకా దాన్ని మనం లైవ్లో పెట్టేసి ప్రతి నోటిఫికేషన్లో పెట్టి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ముంజా ప్రవీణ్ కేసు కానీ లేకపోతే ఈ నర్మెట్ల వంశీ కేసు కానీ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కే అశోక్ ఈ తీర్పులకు వ్యతిరేకంగా కొంత ఆ నిబంధనలు కనిపిస్తున్నాయి అనేది నా యొక్క అభిప్రాయం. మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని రాబోయే నోటిఫికేషన్లలో ఇట్లాంటి సమస్యలు రాకుండా ప్రతి నోటిఫికేషన్లో ఒక 2 సార్లు కనీసం 2 సార్లు డౌన్ మెరిట్ లిస్ట్లో ఆపరేట్ చేసి నోటిఫై చేసిన అన్ని వేకెన్సీలను భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చాలామంది విద్యార్థులు అభ్యర్థులు మన ఛానల్ని వేల మంది చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.